అయితే ఈయనక నమ్మి ఆయన మాకు దేవుడు అని చెప్పేసి కొంతమంది చెంచగాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా లైంగిక దాడులకు తెగబడడం అయితే జరిగింది. ఆశ్రమంలో మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి, ఆర్థిక మోసాలు జరిగాయని ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి, అనేక కేసులు అయితే నమోదు అయ్యాయి అనమాట. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇదేదో మాటల కోసం చెప్పేది కాదు, కంప్లీట్గా పోలీసు రికార్డ్స్ ఉన్నాయి, కోర్టుల్లో కేసులన్నీ విచారణలో ఉన్నాయి. కోర్టులు పిలిచిన ప్రతిసారి ఏ రోజు కూడా ఈయన కంప్లీట్గా హాజరయ్యే పరిస్థితి అయితే లేదు. అయితే ఈ లాయర్స్ ద్వారా పిటిషన్స్ వేయటం, వాయిదాలు అడగటం ఇలానే జరుగుతూ వచ్చింది. కానీ ఒక విషయం ఏంటంటే కంప్లీట్గా స్పష్టమైన విషయం, ఈ కేసుల్లో ఈ రోజుకి కూడా ఆన్ ది స్పాట్ టిల్ నౌ ఒక్క కేసు కూడా పూర్తిగా హీరింగ్కి కానీ పూర్తిగా కంప్లీట్ దశకి అయితే రాలేదు. అయితే 2019 సంవత్సరం ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, కేసుల్లో ఉన్నాయి, ఆయన ఎటెళ్ళాడో తెలియదు. 2019 సంవత్సరంలో నిత్యానంద కంప్లీట్గా ఇండియాలో అయితే కనిపించలేదు. కోర్టులు వెతికాయి, పోలీసులు వెతికారు.